కుమార్ గారు ఇద్దరు పెద్దల్ని కూడా పరిచయం చేసుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. సార్ పెద్దలు ఇరువురిని కూడా మన నిర్వాహకులు తీసుకెళ్ళవలసిందిగా కోరుతున్నాం. దయానంద్ గారు వాస్ గారిని కిరణ్ కుమార్ గారిని తీసుకెళ్ళి పరిచయం చేయాల్సిన కోరుతున్నాం. దయానంద్ గారు ప్లీజ్ అండి. డాక్టర్ శ్యామ్ గారు ఫిజికల్ ఎడ్యుకేషన్ హెచ్ఓడి జేఎన్టీయు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఇచ్చేస్తున్నారు. వారికి సాధారణ స్వాగతం అందిస్తున్నారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా నుండి ఈ క్రీడలలో తమ వంతు ప్రోత్సాహాన్ని అందించడానికి ఇచ్చేసిన శ్రీ మర్లాన్ అచ్యుతరావు గారిని 2వ ఉమెన్ కోర్టులో క్రీడాకారులు పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మరి పెద్దలు వారిని మన కమిటీ గారు శ్రీ మర్లాన్ అచ్యుతరావు గారిని శ్రీనివాస్ గారు అచ్యుతరావు గారిని తీసుకుని వెళ్ళి 2వ కోర్టు నెంబర్ 4లో ఉన్నటువంటి ఉమెన్ క్రీడాకారులను పరిచయం చేయవలసిందిగా కోరుతున్నాం. అచ్యుతరావు గారు ప్లీజ్ వెల్కమ్ అండి. వస్తున్నారు కమల గారు. నాలుగు కోర్టుల్లోని కూడా ఒకేసారి మరి క్రీడలు ప్రారంభమవుతున్నాయండి. క్రీడాభిమానులందరూ కూడా మీకు ఏర్పాటు చేసిన గ్యాలరీ బయట నుండి కూర్చొని ఆస్వాదించాలని కోరుతున్నారు. ఎవరు కూడా క్రీడా ప్రాంగణంలోకి చేయబడి గమనించాలి. ఆల్రెడీ లోపలికి కొంతమంది వచ్చేసరికి మన కమిటీ వారికి సహకరించాలి. మొత్తం మన గ్యాలరీ ఇవ్వండి. వెళ్ళిపోవాలి. ఇక్కడ వెళ్ళాలండి. మీకే చెప్తుంది. ప్లీజ్ పదండి పదండి. బాబు మీరు అక్కడ ఎందుకున్నారు? బయట పదండి. గ్యాలరీలోకి వచ్చాను. వెళ్ళాలి. ఇక్కడ వెళ్ళాలి. గ్యాలరీలో పదండి. గ్యాలరీలో పదండి. ప్లీజ్ వెళ్ళిపోవాలి. East Godavari. Beautiful defense by East Godavari.
This is the first call for the next man matches. In court number 2, East Godavari versus Nellore. In court number 3, women's section, Chittoor versus Anantapuram, Kurnool versus Nellore. All the team members fighting out. This is the first call for the next round matches. 12 కర్నూలు, విజయనగరం 5, 12-5. మెన్ సెక్షన్ విజయనగరం వర్సెస్ కర్నూలు. కర్నూలు 12, విజయనగరం 5. మా అభిమానులు చక్కటి కరతాళ ధ్వనితో వారికి ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టయితే మరింత అద్భుతమైనటువంటి క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. బ్యూటిఫుల్ రైడ్ బై శ్రీకాకుళం విత్ బోనస్ 3 points టు శ్రీకాకుళం. Visakhapatnam women team kindly report in court number 3 immediately. Visakhapatnam అమ్మాయిలు ఎక్కడ ఉన్నారు? హ్యాండ్ రైజ్ చేయండి ఒకసారి దయచేసి. మీ కోర్ట్ నెంబర్ 3 రిపోర్ట్ చేయండి. ఇన్ ఉమెన్ సెక్షన్ ప్రకాశం వర్సెస్ ఈస్ట్ గోదావరి. ప్రకాశం 9, ఈస్ట్ గోదావరి 10. 9-10 ఒకే పాయింట్ ఆధిక్యంలో ఈస్ట్ గోదావరి వారు ఉన్నారు. ప్రకాశం 9, ఈస్ట్ గోదావరి 10. పుట్ చేయాలండి. దిస్ ఇస్ ద లాస్ట్ కాల్. విజయనగరం వర్సెస్ కర్నూలు ఇరుజమట్ల మధ్య స్కోర్. విజయనగరం 13, కర్నూలు 19. 13-19తో విజయనగరం వర్సెస్ కర్నూలు మ్యాచ్ ఇస్తుంది. పదమూడు 19 ఫేవర్ ఆఫ్ కర్నూలు. 19 విజయనగరం 13. This is the after for report number 1 in women's section match between Prakasham versus East Godavari.
Prakasham has scored 15 points. East Godavari also has scored 15 points. శ్రీకాకుళం వర్సెస్ ప్రకాశం మెన్ కోర్ట్ 20 శ్రీకాకుళం 34 ప్రకాశం 20-34 ఫేవర్ ఆఫ్ ప్రకాశం 34 1+3 70 Court number 4 referee match sergeant. Next matches in men's section. Court number 4 Kadapa versus Visakhapatnam. In court number 2 East Godavari versus Nellore. In women's section Chittoor versus Anantapura in court number 1. Kurnool versus Nellore in court number 3. ప్రకాశం జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ గారైనటువంటి శ్రీ చంద్రశేఖర్ గారు ఇచ్చేస్తున్నారు. శ్రీ ఎన్ చంద్రమోహన్ రెడ్డి గారు ఇచ్చేస్తున్నారు. వారికి సాదర స్వాగతాన్ని అందిస్తున్నాం. అలాగే వారితో పాటు శ్రీ ఈదల సురేష్ బాబు గారు కార్పొరేటర్, వారికి కూడా హృదయపూర్వక సాదర స్వాగతాన్ని అందిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. స్టార్ట్ చేయండి సార్ దయచేసి. జూనియర్ కాలేజీ ఫిజికల్ డైరెక్టర్ గారు శ్రీ వెంకటేశ్వరరావు గారికి హృదయపూర్వక సాదర స్వాగతం అందిస్తున్నాం. సార్ ప్లీజ్ వెల్కమ్ అండి. వెంకటేశ్వరరావు గారు జూనియర్ కాలేజీ ఫిజికల్ డైరెక్టర్.
శ్రీకాకుళం ఇన్ మెన్ కోర్ట్. శ్రీకాకుళం 23, ప్రకాశం 57. 27, 53. ప్రకాశం వర్సెస్ శ్రీకాకుళం అద్భుతమైనటువంటి మ్యాచ్ జరుగుతుందండి. మెన్ కోర్ట్. బ్యూటిఫుల్ టచ్ బై ప్రకాశం. చెస్ నెంబర్ 10. మళ్ళీ బ్యాటింగ్. కర్నూలు వర్సెస్ విజయనగరం. ఆట మొదటి అర్ధభాగం పూర్తయ్యేసరికి విజయనగరం 16, కర్నూలు 29 ఫేవర్ ఆఫ్ విజయనగరం. విజయనగరం 16, కర్నూలు 29. ఒక మరిచిపోలేని వ్యక్తి గౌరవనీయులు బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆల్ ఇండియా బ్యాడ్మింటన్ అసోసియేషన్ సెక్రటరీగా అద్వితీయమైన బాధ్యతలు నిర్వహించినటువంటి పెద్దలు శ్రీ పున్నయ్య చౌదరి గారు క్రీడా ప్రాంగణానికి విచ్చేస్తున్నారు. వారికి హృదయపూర్వక సాదర స్వాగతాన్ని అందిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. కబడ్డీ మీద వారు ఉన్నటువంటి అభిమానాన్ని చాటే విధంగా మన యొక్క క్రీడా ప్రాంగణానికి ఇచ్చేస్తున్నారు. వారికి సాదర స్వాగతాలు అందిస్తున్నాం. శంకర్ గారు ప్లీజ్ వెల్కమ్ అండి. అలాగే వారితో పాటు ఇండియన్ ఖోఖో ప్లేయర్ శ్యామ్ గారు మరి ఇరువురు కూడా చక్కగా క్రీడా ప్రాంగణానికి ఇచ్చేసి క్రీడలను ఆస్వాదిస్తూ నిర్వాహకులకు తమ వంతు ప్రోత్సాహాన్ని అందించడానికి ఇచ్చేసిన పెద్దలకు ధన్యవాదాలు. ముప్పై 32 ఈస్ట్ గోదావరి, 34 ప్రకాశం ఇన్ ఉమెన్ సెక్షన్. 32-34. సార్ ఆట ప్రాంగణం మధ్యలో ఆటలకు సంబంధం లేనటువంటి వారు ఎవరు కూడా ఉండకూడదు, గమనించాలి. మీకు చక్కటి గ్యాలరీ ఏర్పాటు చేశారు డయాస్ చుట్టూ. డయాస్ ముందు నిలబడి ఉన్నారండి కొంతమంది. మీరు ఒక కోర్టు దగ్గర ఉంటే ఒక గేమ్ మాత్రమే చూడగలుగుతారు. గ్యాలరీలో ఉంటే 4 కోర్టుల యొక్క గేమ్ని కూడా వీక్షించగలుగుతారు. ప్లీజ్ గమనించండి. ఆనంద్ 34.
కోర్ట్ నెంబర్ 1లో మ్యాచ్ అయిపోయింది. ఉమెన్ మ్యాచ్, నెక్స్ట్ ఉమెన్ మ్యాచ్ చిత్తూరు వర్సెస్ అనంతపురం. రెండు ఉమెన్ టీములు కూడా కోర్ట్ నెంబర్ 1లో రిపోర్ట్ చేయండి. మా చిత్తూరు వర్సెస్ అనంతపురం. ఇది ఫైనల్ కాల్. ప్రకాశం 65, శ్రీకాకుళం 36. మా ప్రకాశం ఆడియన్స్ అంత లీడ్లో ఉన్నది. మీ టీము ఏం క్లాప్స్ కొట్టి వాళ్ళకి అభినందనలు తెలియజేయరా? కొంచెం గట్టిగా వాయిస్తారు. పి ఈశ్వరరావు రెఫరీ, ఆర్ శ్రీధరన్ సిహెచ్ భవానీ అంపైర్స్, పి శిరీష స్కోరర్, పి శ్రీవాణి దివాకర్ అసిస్టెంట్స్. ఈశ్వరరావు గారు హ్యాండ్ చేయండి, మీరు ఎక్కడ ఉన్నారు? టీమ్స్ కైండ్లీ రిపోర్ట్ ఇన్ కోర్ట్ నెంబర్ 1. హ్యాండ్ ఇచ్చాను అమ్మా, మీరు ఎక్కడున్నారు ఒకసారి? అనంతపురం చిత్తూరు ఉమెన్ టీమ్స్ కైండ్లీ రిపోర్ట్ ఇన్ కోర్ట్ నెంబర్ 1. చిత్తూరు కర్నూలు ఉమెన్ టీమ్ సెకండ్ హ్యాండ్ రిపోర్ట్ చేయండి. హ్యాండ్ రైట్ చేసిన ఉపయోగం లేదు, రిపోర్ట్ చేస్తే స్టార్ట్ చేస్తాం. టీమ్ మేనేజ్ అందరికి కూడా విన్నపం, మీ మ్యాచెస్ అనౌన్స్ చేస్తూ ఉన్నారు. ఫస్ట్ కాల్ ఇస్తున్నారు, సెకండ్ కాల్ ఇస్తున్నారు, థర్డ్ కాల్ ఇస్తున్నారు. మ్యాచెస్ అయిపోయిన వెంటనే కోర్టులో రావాలి. మరి ఈరోజు షెడ్యూల్ కూడా మనం 3 గంటలకు అనుకుంటే 5 గంటలకు స్టార్ట్ చేసాం. దాదాపు లీగ్ మ్యాచెస్ అన్నీ కూడా ఈరోజు కంప్లీట్ చేయాలి. మీరందరూ కూడా ఈ టెక్నికల్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఫాలో అవ్వండి. మ్యాచెస్ అయిపోయిన వెంటనే కోర్టులో దిగవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా టైం ల్యాప్స్ ఉండొద్దండి. లేకపోతే ఈరోజు 10 గంటలు వచ్చి నైట్ మ్యాచెస్ అన్నీ అవ్వాలంటే దయచేసి ఆల్ టీమ్ మేనేజ్ కైండ్లీ నోట్, మీ మ్యాచెస్ అయిపోయిన వెంటనే పిలిచిన వెంటనే కోర్టు ఖాళీ అయిన వెంటనే దిగవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. సార్ 999 కారు మరి గౌరవ శాసనసభ్యులు వారి క్రీడా ప్రాంగణానికి వస్తున్నారు. కారు అడ్డుగా ఉంది.